నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి జిల్లా నేతలను ఊరిస్తోంది. ఇప్పటికే పార్టీ పరిశీలకులకు తమ దరఖాస్తులు అందజేసిన జిల్లా నేతలు పదవి కోసం అధిష్టానం దగ్గర ఎవరి స్థాయిలో వారు లాబియింగ్ జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేసే పనిలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. ఇందుకోసం ప్రతి జిల్లాకు ఓ స్పెషల్ టీం పంపి ఆశావాహుల నుంచి దరఖాస్తులు, సలహాలు తీసుకుంది. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఏఐసీసీ పరిశీలకురాలు రజిత, పీసీసీ నుంచి లక్ష్మీకాంతరావు స్థానిక నేతలతో మంతనాలు జరిపారు. పలువురు నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఇక సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉజ్వల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, కాటా శ్రీనివాస్ గౌడ్, శశికళ యాదవ్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారట. అమీన్పూర్ సర్పంచ్ గా పనిచేసిన శశికళ గతంలో ఉమ్మడి జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. అలాగే ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇక రేవంత్ రెడ్డితో గతంలో ఉన్న పరిచయం తనకు ఇప్పుడు ప్లస్ అవుతుందని శశికళ భావిస్తున్నారట. గాలి అనిల్ కుమార్ 2018 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2023 శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఆశించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి మళ్లీ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం పీసీసీ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. ఇక కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా గతంలో అమీన్పూర్ సర్పంచ్ గా పనిచేయడంతో పాటు జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్ష పదవి నిర్వహించారు. 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో పటాన్చెరువు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన పటాన్చెరువు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి ఉజ్వల్ రెడ్డికే దక్కే సూచనలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి గ్రామానికి చెందిన ఉజ్వల్ రెడ్డి చాలా కాలం అమెరికాలో ఉన్నారు. సొంతంగా ఆసుపత్రిని నడిపారు. 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉజ్వల్ రెడ్డి హైదరాబాద్ లో స్థిరపడిన జహీరాబాద్ గెస్ట్ హౌస్ నుంచే కాంగ్రెస్ వ్యవహారాలు నడుపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోనే మంచి పేరు సంపాదించిన ఆయనకు జహీరాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేక ముందు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలిచారట ఉజ్వల్ రెడ్డి. సామాజిక సేవల్లో కూడా ముందంజలో నిలిచిన ఉజ్వల్ రెడ్డి సొంత ట్యాంకర్ పెట్టి వేసవిలో జనానికి నీళ్లు అందించారు. ఇక ఉచిత హెల్త్ క్యాంపులు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయంతో పాటు తన స్వగ్రామమైన చిరాగ్పల్లిలో సొంత నిధులతో పాఠశాల భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఉజ్వల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా జిల్లాలో గుర్తింపు పొందారట. ఆయనకు మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి తదితరులు అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సంగారెడ్డి డీసీసీ పదవి ఆయనకు ఖాయంగా ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి తదితరులతో ఉజ్వల్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయట. అందుకే ఉజ్వల్ రెడ్డికి డీసీసీ పదవి కన్ఫర్మ్ అంటున్నారు ఆయన అనుచరులు. మొత్తానికి సంగారెడ్డి డీసీసీ పదవి ఎవరిని వరిస్తుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.